హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ తయారు చేసి చూపిస్తాను. మిల్క్ హాఫ్ లీటర్, క్యారెట్, బాదం, షుగర్, ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మనము క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అందులోనే మనము బాదం తీసుకున్నాం కదా, హాఫ్ లీటర్ మిల్క్కి ఒక 15 వరకు బాదం తీసుకుని నానపెట్టుకోవాలి. నానపెట్టుకుని ఆ నానపెట్టిన బాదం కూడా ఈ క్యారెట్తో కలిపేసి మిక్సీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా, హాఫ్ లీటర్ మిల్క్ అందులో యాడ్ చేసుకుని, ఒకవేళ ప్యాకెట్ మిల్క్ అనుకోండి డైరెక్ట్గా ఆ పాలు సరిపోతుంది. మామూలుగా గేదె పాలు, చిక్కని పాలు అనుకోండి, కొంచెం చిన్న గ్లాస్, హాఫ్ లీటర్ మిల్క్కి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ పాలను బాగా మరిగించుకోవాలన్నమాట. ముందు పాలు ఒక్క పొంగు వస్తే చాలండి. ఇలా తిప్పుకుంటూ ఒక పొంగు వస్తే చాలు మనకి. ఇప్పుడు అందులో మనము ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బాదం ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి యాడ్ చేసి. ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా. ఈ రెసిపీ వల్ల ఏంటంటే పిల్లలు చాలామంది క్యారెట్ అంటే ఎవరు తినరండి. మీరు కనుక ఇలాగ మిల్క్ చేసి ఇవ్వండి, అసలు క్యారెట్ మిల్క్ అని వాళ్ళు అసలు ఐడెంటిఫై చేయలేరన్నమాట. మనం ఇందులో బాదం కూడా వేస్తున్నాం కాబట్టి ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉంటుంది క్యారెట్ మిల్క్. సో మీరు మీ పిల్లలకి చేసి పెట్టచ్చు అన్నమాట. ఇప్పుడు అందులోనే మనము షుగర్ యాడ్ చేద్దామండి. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువ తింటారంటే ఎక్కువ, తక్కువ తింటారంటే తక్కువ. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని కొంతసేపు బాగా మరగనివ్వాలండి. కొంచెం మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే క్యారెట్ అది మనము ప్యూరీ వేసాం కదా పేస్ట్, అది అడుగు పట్టేస్తుంది. అందుకని మనం మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం తిక్కుగా వచ్చే వరకు కొంచెం సేపు మరిగించాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ అనేది కొంచెం బాగా పౌడర్ లాగా చేసుకుని వేసుకుంటే ఈ మిల్క్లో కలిసిపోతుందండి. ఇది చూసారా ఫ్రెండ్స్, కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు ఉంచి, చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాదం చిన్న పీసెస్గా కట్ చేసుకుని గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, హెల్దీ అయిన క్యారెట్ మిల్క్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి, సమ్మర్లో మనం ఏదైనా కూడా కొంచెం చల్లగా తాగాలనుకుంటాము. కాబట్టి ఆ టైంలో పిల్లలకి ఇలాంటి
మిల్క్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా తాగుతారండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూసారా ఈ కన్సిస్టెన్సీ. దీన్ని ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. దాని మీద మనం సన్నగా తరిగిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే పిల్లలు అచ్చం ఇది బాదం మిల్క్ టేస్ట్ ఉంటుందండి. తాగడానికి చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు పిల్లలు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.